ఏమంటివి తెలంగాణలో బీజేపీ ఎక్కడుందంటివా? ఎంత మాట నిజాంబా స్థానంలో ముప్పు తిప్పలు పెట్టి నీ అధర్మ సూత్రం మంటగలిపి ఘన విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇది ఏ పార్టీ? మా బీజేపీ పార్టీ తన పోరాట స్ఫూర్తితో దుబ్బాక ప్రజల ఆశీర్వాదంతో మీ పార్టీ గుర్తును సైతం గడ్డిపోచగా నెంచి మిమ్ములనే ఓటమి భయంతో పరుగులెత్తించిన రఘునందన్ రావుది ఏ పార్టీ? మా బీజేపీ పార్టీ. హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలలో ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మా బీజేపీ పార్టీ ఎక్కడ అని మమ్ము హవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి ఇప్పుడున్న పార్టీ అధికము మీదే అధికారమైన కుంచిత భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జై హో బీజేపీ అనే విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో శ్రీ కిషన్ రెడ్డి గారిని గెలిపించడముగాక మనమంతా కమలం గుర్తుకే ఓటు వేద్దాం. మన తెలంగాణ వీరుల సమైక్యాన్ని ఒక్కసారి ప్రదర్శిద్దాం. ఖచ్చితాంకృతమైన ఈ సభా మందిరమున భారతదేశ రాజకీయ నాయకుల పరిహార సమూహ మధ్యమున తెలంగాణ పరిరక్షణ ధర్మనిలయమైన సికింద్రా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రయోజన ప్రజల సమూహ మధ్యమున శ్రీ 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 మహారాజశ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన దుష్ట రాజకీయ గర్వాన్ని సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్ అన్న చెప్పండి, సికింద్రాబాద్ లో ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ మిగతా పార్టీలు చూసుకుంటే బలమైన నాయకులే ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? సికింద్రాబాద్ లో గతంలో కూడా శ్రీ కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ ను కైవసం చేసుకున్నారు. ఇది మన తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించాలి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఫండ్స్ మన సెంటర్ నుంచి ఇక్కడికి తెప్పించారు. దీని విషయంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఎన్నో నిధులను మన తెలంగాణకు ఇచ్చారంటే అది మన కిషన్ రెడ్డి గారి సామర్థ్యం వల్లనే, వాళ్ళ సలహాల మేరకు నరేంద్ర మోడీ గారు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఈ విధంగా మంచి రోడ్లు ఏర్పడ్డాయి, మంచి భవనాలు ఏర్పడ్డాయి. ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం శ్రీ నరేంద్ర మోడీ గారు, మరి శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంన ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు చూస్తున్నది ఒకటే, బీజేపీ వైపే చూస్తున్నారు. తెలంగాణలో ఈ కిషన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత బండి సంజయ్ గారు కానీ ఇంకా మిగతా నాయకులు కానీ గెలిచిన తర్వాత మనది అత్యధిక మెజారిటీతో తెలంగాణకు అధికంగా నిధులు ఇచ్చేది మన మోడీ గారని సభాముఖంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. జై కిషన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు మీ ప్రత్యర్థి అని భావిస్తారా? ఎవరైనా గట్టి పోటీ ఇచ్చే అవకాశం? మాకు ఎవరు ప్రత్యర్థి లేరు. మేము విజయం సాధించే పయనంలో మేము బయలుదేరుతున్నప్పుడు ముళ్ళ కంచెలు వచ్చినా బురద నీళ్ళు వచ్చినా దాటుకుంటూ వెళ్ళిపోయే సామర్థ్యం మా దగ్గర ఉన్నది. మా శక్తి ప్రభంజనమై ఉధృతమై చెలరేగుతున్నది. ఇదే భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి. బండి సంజయ్ అధ్యక్ష పదవి తర్వాత తప్పుకున్న తర్వాత కిషన్ రెడ్డి బాధ్యత ఇచ్చిన తర్వాత కొంతవరకు బీజేపీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? అట్లాంటిది అనేది ఏం లేదండి. మా కిషన్ రెడ్డి గారు ఉన్నా కానీ లేక మన బండి సంజయ్ గారు ఉన్నా కానీ దానికి మాకేం పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు. ఏదైనా కానీ నాయకులు ఏ డిసైడ్ చేశారో దాని మీదకించి మా కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తితోని వెళ్తున్నారు ముందు. చాలా బాగా ఉంది. అండ్ ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే గెలవబోతున్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి 2 సార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో విషయాలండి. అంతేందుకు మీకు ఉదాహరణకి ఒకటి మా రైల్వే స్టేషన్ విషయమే మీకు చెప్తే సరిపోతుంది. మీరు అదే మన సెకండ్వాడ స్టేషనే కానీ లేకపోతే మన చెర్లపల్లె కానీ లింగంపల్లి స్టేషన్ కానీ
బేగంపేట్ స్టేషనే కానీ రైల్వేస్ ఒక్క పర్టికులర్ దానికి తీసుకుంటేనే మీకు సరిపోతుంది. మీ వందే భారత్ ట్రైన్ కానీ మీకు ప్రతిదానికి మీరు ఏది తీసుకున్నా అంటే మీకు ఇట్లా చెప్తూ పోతే మీకు అట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. రోడ్ సార్ చెప్పినట్టు ఇంతకుముందు ఆయన చెప్పినట్టు రోడ్డు విషయాలు కానీ ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ ఆయన టూరిజం మినిస్టర్గా ఉన్నందుకు మన అన్ని దేవాలయాలు కానీ యూనివర్సిటీలో కూడా ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో కానీ అన్ని విధాలల్లో మీకు ఆయన చేయడం చాలా ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. సో ఖచ్చితంగా ఆయనే గెలుస్తున్నారు ఆయనే గెలవడమే సార్. కేంద్ర మంత్రిగా ఉండి కాసి కరోనా టైంలో కానీ మిగతా టైంలో కానీ ఆ కుర్కురు ప్యాకెట్లు మంచడము ఆ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయడం తప్ప ప్రారంభించడం తప్ప కిషన్ రెడ్డి గారు తెలంగాణ చేసింది ఏం లేదని చెప్పి మాట్లాడతారు. ఒకవేళ మీరు కరోనా టైం గురించి మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే ఇప్పుడు ఇదే మీకు ఎవరినన్నా అడగండి, సాధారణ మానవుడిని మీరు ఎవరిని అడిగినా కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు చెప్పండి. ప్రతిదీ వాటర్ నుంచి తీసుకొని పాల్ ప్యాకెట్ నుంచి తీసుకొని ఫుడ్ కానీ రేషన్ కానీ ప్రతిదీ కనీసము ఒక మాస్క్ ఇప్పుడు అప్పుడు చెప్పిన దీని ప్రకారంగా మీ చేతిలో హ్యాంకర్చీఫ్ ఉందా, ఒక చున్నీ ఉందా, ఒక ఇది ఉన్నా కానీ మీరు ముఖాన్ని మీరు కట్టుకోండి అనేసి చెప్పారు. కానీ ఎన్నటికీ మీకు N9 మాస్కే ఉండాలా లేకపోతే ఇదే ఉండాలనేసి మీకు ఎక్కడ దాని గురించి మిమ్మల్ని ఫోర్స్ చేసే లేకుండా ఏది చేస్తే మీకు ఏమీ చేయలేదు. ఏది ఉన్నా కానీ మీకు కామన్ మ్యాన్కి మెడిసిన్ కానీ ప్రతిదీ మీకు అంత ఈజీగా అంత మంచిగా మెడిసిన్స్ నుంచి కాయగూరల నుంచి ప్రొవిజన్ నుంచి తీసుకొని ఏది ఒక లాక్డౌన్ మీరు ఇంట్లో ఉన్నారు తప్ప మీకు ఏదన్నా ఏ దానికి మీకు ఇబ్బంది జరగలేదు. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా తెలంగాణ వరకు డబుల్ డిజిట్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి. అండ్ అదేవిధంగా మీరు కేంద్రంలో అంటావు అబ్కి బార్ 400 పార్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది తెలంగాణలో మీ ప్రత్యర్థి పార్టీ ఎవరని భావిస్తారు? గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ఆ లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ? అది మాకు ఎవరు అసలు మాకు డోంట్ సీ ఎనీబడి హ్యాజ్ అవర్ అపాండెంట్ అండి. మాకు అసలు అపాండెంట్ అనే లేదు. ఇద్దరే దానికి మాకేమి ఇదే లేదు. మేమే గెలుస్తున్నాం, మేమే ఖచ్చితంగా వస్తున్నాం. అదే మీకు సింపుల్గా ఒకటే ఒక విషయం ఏం చెప్పానంటే డబుల్ డిజిట్లో వస్తుంది మా పార్టీ డబుల్ డిజిట్లో గెలుస్తున్నారు. ఈసారి కూడా పార్టీ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందండి కంపల్సరీ. ఎందుకంటే ఈసారి మనం చూసుకుంటే కనుక ఇటు బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఏ గట్టిపోటీ ఏం లేదండి. కరోనా టైంలో ఏం చేశారండి? కాంగ్రెస్ అధికారంలోనే ఉంది కదా. ఉందండి, కరెక్టే, కాదని నేను అనట్లేదు, ఉంది కాంగ్రెస్లో ఉంది. అధికారంలో ఉన్న మాత్రాన ఇదేం చేయరండి. ఇదంతా కిషన్ రెడ్డి గారి వల్ల బీఆర్ఎస్ చాలా దారుణంగా చేస్తుంది. ఈసారి కూడా బీజేపీకి గెలవబోతుంది. ఢిల్లీలో కూర్చునేది మోదీ గారే ఈసారి గ్యారంటీగా. నమ్మో అంటేనే నమ్మొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నమ్మే ప్రసక్తి లేదు. ఈసారి కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లేదండి. కాంగ్రెస్ అసలు లేనే లేదు. దీనివల్ల ఏంటంటే ఇంకో ప్రయోజనం ఏంటంటే నరేంద్ర మోడీ గారి వల్ల ఏదన్నా మంచి జరుగుతుందే తప్ప ఈ చెడు జరిగేది ఎక్కడ జరగదండి అసలు. ఇప్పుడు మీరు చూసుకోండి, కేంద్రంలో ఎవరున్నారండి ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా? నరేంద్ర మోడీ గారి అయోధ్య రామ మందిరం చేసింది ఎవరండి? ఇన్నేళ్ళు కాంగ్రెస్ పాలన అయిందా? ఒక మాట మనం జస్ట్ అనుకుందాం. చేస్తే ఈ రోడ్లు చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సిటీ హైదరాబాద్ అంటే అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి? మోదీ గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి అయింది అది అసలు. ఇది ఒక్కటే కాదు, ఢిల్లీ అయినా సరే మన నరేంద్ర మోడీ గారు చూసుకొని ఎంత బాగా చేశారు. అయోధ్య రామ మందిరం ఏమన్నా అయిందా? ఇన్నేళ్ళు పెండింగ్ పెట్టారు, అయిందా అండి? 500 ఏళ్ళండి, సంవత్సరాలు. 500 సంవత్సరాలు ఎవరైనా చేయగలరా? అది ఎవరి వల్ల అయింది? నరేంద్ర మోడీ గారి వల్ల అయింది. అది ఎవరి వల్ల? కాశీ విశ్వనాథుడు ఎవరు చేసిర్రు? మోదీ గారు చేసిర్రు. అయోధ్య కానివ్వండి, ఇప్పుడు కొన్ని చూసుకుంటే మీకు అయోధ్య కానివ్వండి, కాశీ కానివ్వండి, మన ఇదేంటి మథుర ఎంత బాగుందండి. ఇప్పుడు రామ మందిరమే కాదు, ప్రతి హిందూ ధర్మాన్ని కూడా కాపాడేది నరేంద్ర మోడీ గారేనండి. వచ్చే సంవత్సరం కూడా వచ్చే కూడా ఈసారి కూడా బై ఎలక్షన్లో బీజేపీ 100కి 100 కొట్టబోతోంది. భారతీయ జనతా పార్టీ పెకలించి అసలు ఈ బీజేపీని ఉద్యమకారం చేస్తాం. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుంది, మత రాజకీయాలు చేస్తుంది, దేవుడిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది. భక్తి అనేది ఇళ్ళలో ఉండాలని చెప్పి, దేవుడు గుడిలో ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అది చాలా ఇదే మాట మీరు ఈవెన్ మసీద్లలో వెళ్ళండి, మళ్ళీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు మటుకు మాట్లాడట్లేదా ఆ విషయము? అది వాళ్ళది మత పార్టీ కాదా? బీజేపీ మట్టుకే మత పార్టీ. ఒకవేళ మేము సెక్యులర్ అంటే ఒక మనిషి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన మతవాది అంటే ఎట్లా అవుతుంది? అదే ఒకతను ఆయన గడ్డం పెంచుకొని ఆయన ఏం చేసుకున్నా కానీ ఆయన మతవాది కాదా? కాంగ్రెస్ ఎవరికి మొక్కు చూపిస్తుంది? కాంగ్రెస్ ఎవరికి ఇది చేసింది?
దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది ఎవరు చేశారు? మతం మీద చేశారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దీని మీద చేశారా? అప్పుడు అది మత పార్టీ కాదా? స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాల పైగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, వాళ్ళు ఏమి అభివృద్ధి చేయలేదంటారా? వాళ్ళ అభివృద్ధి గురించి చేయలేదనేసి మేము ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ మేము చేసామంటున్నాం. 50 వాళ్ళు చెయ్యండి. మేము 10 ఏళ్లలో మేము చేయండి ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మొత్తం ఇండియాలో 11 ఉంటాయి. ఈరోజు 26 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మీరు ఐఐటీస్ ఎన్ని ఉన్నాయి, ఐఏఎంస్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఎయిమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎయిమ్స్ టోటల్ ఇండియాలో అప్పుడు ఉండింది ఒకటో రెండో ఎయిమ్స్ ఉండింది. ఇప్పుడు ఈరోజు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆల్మోస్ట్ ప్రతి స్టేట్కి ఒకటి ఉంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ గారు పదే మాట్లాడుతున్నారు కదా, ఎట్లా చూడొచ్చు ఆ విషయం? అది రేవంత్ రెడ్డే చెప్పగలుగుతారండి, మేం కాదు చెప్పేది. కేటీఆర్ గారు అంటున్నారు. కేటీఆర్ అయితే కేటీఆర్ అన్న చెప్పాలా, లేకుంటే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలా? దానికి సమాధానం మేము చెప్పలేం కదా. ఆయన వస్తాడా, ఆయన మొదటి వ్యక్తి లాస్ట్ వ్యక్తి, అందరిని పంపించి ఆయన వస్తాడా, ఆ విషయం మేము చెప్పలేం కదా. అది రేవంత్ రెడ్డి అని చెప్పాలా, లేకపోతే ఈయనని చెప్పాలి. దానికి మేము సమాధానం ఏం చెప్పడానికి ఏం లేదు.